అంటే సుగాలి ప్రీతికి సంబంధించిన తల్లి 2 రోజుల క్రితం ఒక ఆరోపణ అయితే చేసింది. ఎన్నికల ముందు మా కేసుని పదే పదే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెడతారు కానీ దాని మీద పట్టించుకునే పరిస్థితి ఆడ ఆరోపిస్తుంది. దాని గురించి ఎలా స్పందిస్తారు? మీరే చెప్పారు ఆరోపణ అనేది, అది నిజం కాదు. సింపుల్ సార్, అది ఆరోపణ నిజం కాదు. ఆమె కేసు, ఆమె ఈరోజు ఏ విధంగా ఆమెకు జరిగిన ఉపయోగం ఏదైంది, కుటుంబానికి జరిగిన న్యాయం అయితేంది, అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోబట్టి 2 రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి. అంతకుముందు వాళ్ళ కేసుని ఏ విధంగా బుద్దామని చూసారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది, ఆమెకు ఏ విధంగా జరిగిందో నేను మా ఎమ్మెల్యేలు వివరించడం జరిగింది. ఆమెకు జరిగిన పవన్ కళ్యాణ్ గారు టేక్ ఓవర్ చేయబట్టి ఆమెకు ఇంటి స్థలం అయితేంది, ఉద్యోగం అయితేంది, ప్రతి ఒక్కటి ఆమెకు జరిగింది. సుగాలి ప్రీతి ప్రతి ఒక్కటి నేను చెప్పిన ఆయన సెక్షన్లతో సహా DNA మ్యాచ్ అయిందా లేదా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారంటే ఆ కేసు ఏ టేబుల్ మీద ఉంది, ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేది అంత డీటెయిల్గా చెప్పారు. ఆయన గురించి మీరు వాళ్ళెవరో ప్రతిపక్ష వాళ్ళు అండరు అనేది చెప్పి అది మాట్లాడడం సరైనది కాదు సార్. అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. ఆయన ప్రతి ఒక్కరు ఆయన ఏ మాట అయితే అన్నాడో ఆ మాట నెరవేరుస్తారు ఖచ్చితంగా. సుగాలి ప్రీతి తల్లి కూడా ఆమె అనలేదు సార్, ఆమెను అనిపించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఏ విధంగా పవన్ కళ్యాణ్ దండం పెట్టిందో ప్రతిసారి ఆఫీస్కి వచ్చి చూసిందో మనందరికీ తెలుసు. ఆమెతో అనిపించారు తప్ప ఆమె అనలేదు. ఆమె మనస్ఫూర్తిగా ఆమెను అడిగితే ఆమె అనదు అలా.